బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటిన టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు ఇంతవరకు నెరవేరలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ నేత జగన్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారని లేఖలో అన్నారు జగన్. జాబు కావాలంటే బాబు రావాలని ఊరూరా ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు మీరిచ్చిన మాటను పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నామంటూ జగన్ లేఖలో రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేని రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్యాకేజీ కూడా చట్టబద్ధత సాధించడంలో ఒత్తిడి చేయలేకపోతోందని విమర్శించారు సిపిఐ నేత నారాయణ. ఇవాల్టి కేబినెట్ భేటీలో ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని ప్రచారం చేసినా కనీసం చర్చకు కూడా రాలేదన్నారు నారాయణ. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు జనసేన కార్యకర్తలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు యాత్ర పొడవునా హోదా కోరుతూ కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. మాజీ మిలిటరీ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరారు. జై తెలంగాణ అన్న తనపై దాడి చేసిన ఆంధ్ర ప్రజలు తెలంగాణ వాలే జాగో ఆంధ్ర వాలే భాగో అంటూ పిలుపునిచ్చిన కేసీఆర్ కు తిరుపతిలో ఘన స్వాగతం పలకటం ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. ఆంధ్ర ప్రజలు పౌరుషం ఉన్న వాళ్ళని భావించామని ఇదేం పౌరుషం అంటూ ఎద్దేవా చేశారు. తిరుమలలో కేసీఆర్ కు మర్యాదలపై వస్తున్న విమర్శలను ఏపీ సర్కార్ కొట్టిపారేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అంతే ఇచ్చామని తప్ప ఎక్కడా ఓవర్ చేయలేదంటున్నారు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. యూపీలో రేపు 4వ దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 53 నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 61 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 1.84 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్కర్ష్ మిశ్రా, స్వామి ప్రసాద్ మౌర్య, స్వతంత్ర అభ్యర్థి రఘురాజు ప్రతాప్ సింగ్, ఆరాధనా మిశ్రా లాంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. నార్త్ అలహాబాద్ లో మొత్తం 26 మంది అభ్యర్థులు అత్యధికంగా పోటీ పడుతున్నారు. కాగా కుండాలో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ సంగతి పక్కన పెట్టి పని కీ బాత్ సంగతి చూడాలంటూ ఎద్దేవా చేశారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. నోట్ల రద్దు వల్ల అద్భుతాలు జరిగిపోతాయన్న మోడీ ఏం అద్భుతాలు జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని తప్పుబట్టారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రపంచంలో మోడీ ఇమేజ్ రోజురోజుకు పెరుగుతుంటే ఆయనపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేయటం సరికాదన్నారు. జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్లు ప్రవచనాలు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు వెంకయ్య. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. 13 పార్టీలు బరిలో ఉన్న పోరు మాత్రం చిరకాల మిత్రులైన బీజేపీ, శివసేనల మధ్య హోరాహోరీగా సాగింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి. ఈసారి జరిగిన బీఎంసీ ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కార్ భవిష్యత్ ఆధారపడి ఉండడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 3,000 కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. బుకీలు శివసేన గెలుపుపై ఎక్కువగా బెట్టింగ్స్ జరుపుతున్నట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం శివసేనకు 86 నుంచి 92 సీట్లు, బీజేపీకి 80 నుంచి 88 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష చెల్లదని ప్రకటించాలంటూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. విపక్షాలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించి విశ్వాస పరీక్ష నిర్వహించారని, రాజ్యాంగ ప్రకారం ఇది చెల్లదని డీఎంకే తరపు న్యాయవాదులు వాదించారు. అయితే విశ్వాస పరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించడం సాధ్యం కాదని అన్నాడీఎంకే వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. సభలో జరిగిన పరిణామాలకు సంబంధించి వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని ఆదేశించారు.
మరోవైపు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టింది డిఎంకే. బలపరీక్ష జరిగిన తీరును నిరసిస్తూ తిరుచిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. తన దీక్షను విరమించారు. అన్ని జిల్లాల్లోనూ డిఎంకే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిన సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేశారని డిఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. వ్యవహారాన్ని ఇంతటితో వదలకూడదని నిర్ణయించిన డిఎంకే రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని భావిస్తోంది.